హలో అండి, శనగపిండితో స్నాక్స్ చూపిస్తున్నాను. చాలా బాగుంటాయి ఇవి. స్వీట్ కాదండి, హాటు. తర్వాత ఈ శనగపిండి స్నాక్స్కి 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి, స్పూన్ నెయ్యి చాలు. 1/2 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి. తర్వాత ఆరోగ్యం కూడా, మిరియాల పొడి వేసాం కదా. తర్వాత ఈ పిండి అంతా కలుపుకోవాలి, బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. బాగా ఈ విధంగా రఫ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. తర్వాత పొడి పిండి వేసి చపాతీ ముద్దని ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి. మరి పలుచగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. ఎందుకంటే స్నాక్స్ కదండి, కొద్దిగా మందంగా ఉండాలి, పలుచగా కాదు. ఈ విధంగా తర్వాత 4 చివర్లా కట్ చేసుకొని తీసేసి ఇప్పుడు సమానంగా కట్ చేసుకోవాలి చాకుతో. ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని స్నాక్స్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత వీటన్నింటినీ ఇలా అన్ని కటింగ్ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్నాక్స్ అన్ని వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా రెడీ చేసుకోవాలండి, చాలా బాగుంటాయి, ఆరోగ్యం కూడాను.